సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 'హరిహర వీరమల్లు'కు ఒక 20,00,00,000 కోత విధించబోతున్నారు అంటే ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే మళ్ళీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయింది. సో, ఒక కండిషన్ ఉంది వీళ్ళ మధ్య. సో, అది ఇప్పుడు బ్రేక్ అయిపోయినందున 20,00,00,000 కోత విధించబోతున్నారు. ఏఎం రత్నం మీద మరో భారం పడబోతుందంటూ సర్క్యులేట్ అయితే అవుతుంది సార్. మన న్యూస్‌లో నిజమెంతుంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే సినిమా ఆళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారు. అగ్రీమెంట్‌కి ఒక డేట్ అనుకున్నారు. నిజానికి ఆయన లైఫ్‌లో ఇప్పటివరకు ఆయన అనౌన్స్ చేసినటువంటి డేట్ నుంచి పోస్ట్‌పోన్‌మెంట్లు గాని, ప్రీపోన్‌మెంట్లు గాని జరిగినటువంటి సందర్భాలు లేవు. ఈ సినిమాకి సంబంధించే మొదటిసారిగా ఈ కష్టాలన్నీ కూడా ఏఎం రత్నాన్ని చుట్టుముట్టడానికి 'హరిహర వీరమల్లె' శ్రీకారం చుట్టింది. హ్మ్. బహుశా అందుకనేనేమో ఆయన ఈ సినిమా తర్వాత నేను సినిమా సన్యాసం తీసుకుంటాను అన్నాడు. అయితే ఆ సినిమా సన్యాసం తీసుకుంటాను అన్న మాట వెనకాల ఆయన అంతరార్థం ఏమిటి అని గనక ఒక్కసారి లోపలికెళ్ళి చూస్తే ఆయనకేదో ఒక చిగురాశ ఉన్నట్టుగా అనుమానం. ఆ చిగురాశ ఏంటంటే ఎఫ్‌డీసీ చైర్మన్‌షిప్ తనకెవరన్నా ఇస్తారేమో అని ఆయన అనుకుంటున్నాడా? ఏపీ గవర్నమెంట్ నుంచి ఇక్కడ 'దిల్ రాజు' చేస్తున్నాడు. హ్మ్. అలా తనని అక్కడ ఎంపిక చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఏదైనా రత్నం గారికి ఉందేమో, అంటే ఆ ప్రాసెస్‌లో భాగంగా పవన్ కళ్యాణ్‌తో జర్నీ చేయటానికి ఒక అవకాశం ఉంటుంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటున్నాను. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడాయన. అయితే ఈ ప్రయాణం ఇదంతా ఓకే. ఆయన సినిమా సన్యాసం తీసుకోక తప్పని పరిస్థితి కల్పించిన సినిమాగా మాత్రం 'హరిహర వీరమల్లు'ని చూడాలి. అది ఏ ప్రామిస్‌ని నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి నెట్టేసిందాయన. ఫైనాన్షియర్స్ నుంచి మొదట ఇది పార్ట్ 1, పార్ట్ 2 అని అనుకోలేదు వాళ్ళు. ఒకటే సినిమా చేయాలనే ప్రపోజల్ పెట్టిన రోజున అనుకున్న కథ. కానీ ఈ జరుగుతున్న పరిణామాల్లో ఏదో విధంగా దాని నుంచి కొంత మనీ జనరేట్ చేయకపోతే ఎవరిని అడ్డుకోలేనటువంటి ఒక బలహీన స్థితిలోకి వెళ్ళిపోయాడాయన. వెళ్ళిపోవడంతో పార్ట్ 1 అని మార్చి దానికి కావాల్సిన ఇతర హంగులేవో అద్ది పార్ట్ 1గా దాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కసరత్తు మొదలెట్టినప్పుడే అది కష్టాల్లో ఉంది అనే విషయం అందరికీ తెలుసు. అప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉందది. 4 ఏళ్ల తర్వాత ఒక డెసిషన్ తీసుకుని ఆయన ఏదో పద్ధతిలో ఇది కొంత బయటికి వదలాలి, వదలక తప్పదు అని డిసైడ్ అయిపోయాడు. ఆ కష్టాల్లో ఉన్నాడాయన. ఆ కష్టాల్లో ఫైనాన్షియర్స్‌ని కూడా కొంత డ్రాగ్ చేయటానికి ఈ పార్ట్ 1కొచ్చిన వాళ్ళే పార్ట్ 2కి కంటిన్యూ అవుతారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా కష్టాలు తీరతాయి. అందుకని పార్ట్ 1 అన్నాడాయన. ఇది ఒక కార్యక్రమం. అలాగే ఈ ప్రాబ్లమ్స్, ఫైనాన్సర్స్ కష్టాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన 11,00,00,000 వెనక్కిచ్చాడు అనేది ఒక ప్రచారం. అయితే 11,00,00,000 వెనక్కిచ్చాడు అనే మాట వస్తోంది. రెమ్యూనరేషన్ వెనక్కిచ్చాడు అంటున్నారు. 11,00,00,000 ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్‌గా తీసుకుంది అనేటువంటి ఒక గొడవ. పవన్ కళ్యాణ్ రేట్ 1100 అవతల 100,00,00,000, 1000,00,00,000 అంటున్నారు ఇతర హీరోలకి అని ఒక రచ్చ జరుగుతోంది ఆల్రెడీ. ఈ హ్మ్. సినిమా వ్యాపారానికి సంబంధించి. అవును. ఈ ఫైనాన్సర్స్ నుంచి ప్రెజరు ఇటు నుంచి బయటపడ్డాడాయన పార్ట్ 1 నుంచి. అలాగే బయర్స్ నుంచి ప్రెజర్ ఉంది. ఆయన థియేట్రికల్ రైట్స్ ఇచ్చినటువంటి వాళ్ళ వైపు నుంచి ప్రెజర్ ఉంది. సినిమా రిలీజ్ గురించి వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి తోడు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి కూడా ప్రెజర్ ఉంది ఆయనకి. ఎందుకంటే కంటెంట్‌కి సంబంధించి క్లియరెన్స్ అగ్రీమెంట్ ఒకటి రాసుకుంటారు. ఆ రాసుకునేటప్పుడు దానిలో మేబీ అనే దీనిలో 2, 3 డేట్స్ అనుకుంటారు. అదేమీ నియంతృత్వ ధోరణిలో నడవదు. డెమోక్రటిక్‌గానే ఓ 2, 3 డేస్ అనుకుని ఆ పద్ధతిలోనే రాసుకుంటారు కానీ, అవన్నీ దాటేసిందిది. దాటేయటం వలన అంటే ఇది 5 ఇయర్స్ పడుతుంది అనే విషయం అగ్రీమెంట్ చేసే రోజున ఆయనకు ఉండకపోవచ్చు హ్మ్. రత్నం గారికి. అందుచేత వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకున్నాడు. కొంత అడ్వాన్స్ ఏదో పే చేసుంటారు. ఆ డబ్బులు కూడా సినిమాకి వాడుంటారు. ఇప్పుడు అలా ఆయన లాక్ అయ్యాడక్కడ. ఆ లాక్ అవ్వటంతో దీన్ని ఎంత తక్కువకి చేసే పరిస్థితి ఉంటే అంత తక్కువకి చేసేద్దాం అనే మూడ్‌లోకి వాళ్ళెళ్లారు. ఈ వీక్‌నెస్‌ని అడ్డం పెట్టుకొని. ఇది ఒక రకంగా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అంటే థియేటర్‌లో పెర్ఫార్మ్ చేయట్లేదు సినిమాలు. ఓటీటీలో లాంగ్ రన్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకుని వాళ్ళకేదో అమ్మితే, వాళ్ళు రకరకాల పద్ధతుల్లో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది థియేట్రికల్ పెర్ఫార్మన్స్ మీద డెసిషన్ తీసుకుంటామని చిన్న సినిమాలకు చెప్తున్నారు. పెద్ద సినిమాలకేమో రిలీజ్ డేట్ ప్రాపర్‌గా లేదు, లేకపోతే వర్క్ డిలే అవుతోంది.
ఇలాంటి 100 కండిషన్లు పెట్టి అది మొదట కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ నుంచి కోతలు పెట్టుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. అలాంటి ఒక విచిత్రమైన సందర్భం హరిహర వీరమల్లుకు కూడా సంభవించింది అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. థియేటర్ల మీద కోప్పడ్డాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ అవుతుంటే మీరు థియేటర్లు మూసేస్తారా అని గొడవకి దిగాడు. అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేశారు కానీ సినిమా రావట్లేదు. మరి నీ సినిమా కోసం మేము థియేటర్లు తెరుచు కూర్చున్నావు, నువ్వు సినిమా ఎందుకు వేయట్లేదని వాళ్ళు అడగట్లా. వినయంగానే వ్యవహరిస్తున్నారు. మీరు ఎప్పుడేస్తే అప్పుడే వేయండి సినిమా. అది మేబీ జూలై 4th అంటున్నారు, జూలై 19th, ఇలా రకరకాల డేట్లు వస్తున్నాయి బయటికి. అది రిలీజ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళతో అయితే కమిట్మెంట్ చేసుకున్నారు. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికే డేట్స్ అనౌన్స్ చేస్తున్నాడు ఆయన హడావిడిగా. ఈ వాయిదాకి సంబంధించి జూలై 4 డేట్ కన్ఫర్మ్ అనే విషయం వాళ్ళు బిలీవ్ చేస్తున్నట్టుగా లేదు. అందుకని అధికారికంగా వాళ్ళు డేట్ మారుస్తూ ప్రకటన చేయలే. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్పోన్ చేస్తున్నట్టు మాత్రమే అధికార ప్రకటన వచ్చింది తప్ప రిలీజ్కి సంబంధించి అధికారిక ప్రకటన ఏం రత్నం గారి దగ్గర నుంచి బయటకు రాకపోవడానికి కారణం కూడా ఓటీటీ వాళ్ళతో నెగోషియేషన్స్ ఇంకా జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒకవేళ వాళ్ళు నమ్మితే బిలీవ్ చేస్తే కనుక అడ్మిట్ చేయవచ్చు, చేస్తే ఈ కష్టమేమి ఉండదు ఆయనకి. ఈ కష్టం గట్టెక్కడానికి ఆయన కసరత్తు ఆయన చేస్తున్నాడు రకరకాలుగా అన్ని పద్ధతుల్లోనూ. అలాగే ఆయనకి ఎన్ని కోణాల్లో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో అన్ని ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాడు. వాడి మొత్తానికి ఈ ప్రాజెక్టుని ఏదో పద్ధతిలో బయటకు తీసుకొచ్చేస్తే దీని మీద రొటేట్ అయినటువంటి రెవెన్యూ ఆధారంగా పార్ట్ 2 ఆల్రెడీ షూట్ అయిపోయింది, మేజర్ పార్ట్. దాన్ని కంక్లూడ్ చేసేసి అది రిలీజ్ చేసి దానిలో వచ్చింది ఏదైనా కొంతవరకు తను గెటాన్ అవటానికి ఉపయోగపడుతుంది అని ఒక ప్లాన్ చేసుకుని ఉన్నాడు ఆయన. ఆ ప్లాన్కి విఘాతం కలగకుండా ఇప్పుడు ఓటీటీ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మాట సర్క్యులేషన్లో ఉంది, వాళ్ళు కోత విధించేశారు అని. కానీ అది అధికారిక సమాచారం కాదు, స్పెక్యులేషనే. అంటే దానికి కూడా ఏదైనా పునాది ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకుని నష్ట నివారణ చర్యల్లో ఉన్నాడు ఏం రత్నం. ఆ కష్టాలు ఇవన్నీ చూసి, అంటే డబ్బులు రెమ్యూనరేషన్లో నుంచి కొంత భాగం ఇచ్చాడా మొత్తం ఇచ్చాడా అనేది పక్కన పెడితే కొంత భాగం అయితే ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కాబట్టి ఇదే కన్సిడరేషన్తో ఆయనకి ఏదో గవర్నమెంట్లో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే కొంత రిలీఫ్ అవుతాడు ఆయన. ఈ సినిమా రిలీజ్ అయిపోతే పార్ట్ 2 ప్రిపరేషన్ చేసుకుంటూ అక్కడే ఏదో ఒక పోస్ట్లో ఉండి అలా కాలక్షేపం చేసి ఆ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వారి సేవలోనే తరిస్తాను అని చెప్తున్నాడు ఆయన. జనసేన సేవలోనే తరిస్తాను, అలా ఆయన అడ్మిట్ చేసేస్తే అక్కడే ఉంటాడు. ఇక అలా ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆయన కంబ్యాక్ సినిమా. నిజానికి ఈ హరిహర వీరమ్మలు ప్రారంభానికి ముందు రత్నం గారి పని అయిపోయింది, ఆయన ఇంక సినిమాలు తీయడు, సూర్య మూవీస్ నుంచి ఇంక సినిమాలు రావని పబ్లిక్ ప్రిపేర్ అయిపోయి ఉంది. ఆ టైంలో ఆయన మళ్ళీ కంబ్యాక్ అనౌన్స్ చేసి ఈ సినిమాలో దిగాడు. ఇది ఆయన్ని విపరీతంగా సఫర్ చేస్తోంది. ఒక రకంగా మొసలి నోట్లో కాలు పెట్టినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి.